హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్ ఫ్రెండ్స్. సో పూర్తిగా అయితే వాచ్ చేయండి. బాబు బర్త్డేకి నేనైతే ఫస్ట్ మార్నింగ్ అయితే పాయసం అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా బాబుకి అయితే చూడండి ఒక బౌల్లో అయితే వేసిచ్చేసి ఫస్ట్ వచ్చి హ్యాపీ బర్త్డే అని చేసి పాయసం అయితే తినిపించాను. నెక్స్ట్ అయితే చూడండి గులాబ్ జామున్ చేశాను కదా నిన్న నైటే. సో ఆ గులాబ్ జామున్ ఇంకా పాయసం మా అన్న వచ్చుంటే మా అన్నకైతే బౌల్లో అయితే వేసి మా అమ్మ దగ్గర అయితే ఇచ్చాను. మా అమ్మ అయితే ఇచ్చేసి వచ్చింది. ఇక్కడ చూడండి బాబుని విష్ చేయడానికి వెనక పిల్లలు అయితే వచ్చారు. ఇంకా విష్ చేసేసిన తర్వాత నేనైతే వచ్చిన వాళ్ళకైతే గులాబ్ జామున్స్ అయితే ఇచ్చాను. పిల్లలకైతే తింటా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి బాబు అయితే గులాబ్ జామున్ తిన్నాడంట. వీడియో తీయొద్దని చెప్తున్నాడు. ఇంకా ముగ్గురు పిల్లలు కూడా వచ్చాడు. వాళ్ళకు కూడా నేను ఇంకా గులాబ్ జామున్ అయితే ఇచ్చాను. అయితే విష్ చేశారు. సో నెక్స్ట్ అయితే బాబుకి అయితే ఆయిల్ మసాజ్ అయితే చేయించేసి హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. డ్రెస్ వేసి ఇంకా బాబుకి వాచ్, బ్రాస్లెట్, ఫింగర్ రింగ్, చైన్ మొత్తం అయితే వేసేసి టోటల్గా అయితే ఈ విధంగా రెడీ చేసేసాను ఫ్రెండ్స్ బాబుని. సో బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే నేను ఫస్ట్ టైం బాబుకి తీసుకోవడం, మెరూన్ కలర్ ఫ్లవర్ ప్రింట్స్లో ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను ఇలాంటి టైప్ డ్రెస్. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా చూడండి లుక్ అయితే ఇదే ఫ్రెండ్స్ బాబుది. ఇంకా నెక్స్ట్ అయితే నేను తెచ్చాను కదా చాక్లెట్స్ అన్నీ, ఆ చాక్లెట్స్ అన్నీ తీసుకొని ఒక ప్యాకెట్ అయితే కట్ చేసేసి మొత్తం అయితే కొన్ని వేసుకుంటా ఉన్నాను. అన్నీ వేసుకొని మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్. మా ఇంటి చుట్టుపక్కల ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ పంచడానికి చాక్లెట్స్ అయితే ఇంకా నేనైతే వేసుకొని మిక్స్ చేసాను అందరికీ పంచేసి వద్దామని. సో చాలా ఇయర్స్ నుంచి ఈ చాక్లెట్స్ పంచడం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది కదా. సో ఇయర్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇంకా నేను బాబు అయితే రెడీ అయిపోయాము. చూడండి బాబుకి మెరూన్ కలర్ వేసానని ఇంకా నేను కూడా మెరూన్ కలర్ అయితే వేసుకునేసాను. ఫస్ట్ అయితే ఇంకా అమ్మకైతే ఇచ్చేస్తున్నాడు బాబు చాక్లెట్స్, అమ్మకి అమ్మమ్మకి. మా నాన్న అయితే లేరు ఫ్రెండ్స్, డ్యూటీకి వెళ్ళున్నారు. ఇంకా వచ్చే లోపల చాలా టైం అయితే పడుతుంది. ఈ కేక్ కటింగ్ టైం కల్లా వస్తానన్నారు. సో చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే నేను మొత్తం అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కేక్ కటింగ్ టోటల్ మొత్తం అయితే వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా పక్కనే ఉన్న మా అవ్వ దగ్గరికి అయితే వచ్చేసి కొన్ని చాక్లెట్స్ అయితే ఇచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసింది అవ్వ. ఇంకా నెక్స్ట్ అయితే మా డాడీ వల్ల రెండో చెల్లి మా అత్తమ్మ దగ్గరికి అయితే వచ్చేసి చాక్లెట్స్ ఇచ్చేసాం. ఇంకా మా చిన్నమ్మ దగ్గర అలా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క దగ్గర అయితే అందరికీ పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా అత్తమ్మ మనవరాలు, ఇంకా మా బాబాయ్ కొడుకు తౌసీఫ్ మా బ్రదర్. ఇక్కడ చూడండి ఇంకా మా బాబాయ్, మా అన్న, వదిన అందరు కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసాము చాక్లెట్స్. నెక్స్ట్ అయితే అక్కడ ఇచ్చేసిన తర్వాత మా ఇంటి వెనక చుట్టుపక్కల ఇద్దామని అలా బయలుదేరాం ఫ్రెండ్స్. మా ఇంటి వెనక వాళ్ళ పిల్లలు అయితే చూడండి ఇంకా అందరూ ఒకే చోట అయితే ఉన్నారు. సో వాళ్ళందరికైతే ఇంకా చాక్లెట్స్ అయితే ఇచ్చేసాడు బాబు. ఇంకా అవ్వ దగ్గర అయితే ఇచ్చాడు చాక్లెట్స్. ప్రతి ఒక్కరికి అలా పనిచేసాడు ఫ్రెండ్స్ చాక్లెట్స్ అందరికీ. బాబు బర్త్డే అయితే సింపుల్గా ఈ విధంగా అయితే ఈరోజు చేస్తున్నాను. సో పూర్తి వీడియోని వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడైతే మా ఇంటి చుట్టుపక్కల ఉండే హౌసెస్కి అంతా మేమైతే పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేదాన్ని. సో ఇంకా మా బాబుకి కూడా అలాగే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. బాబు బర్త్డే అయితే ఇప్పుడు చాలామంది బర్త్డేస్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మా ముస్లిమ్స్లో అయితే. సో మా హస్బెండ్ అయితే చేయమన్నారు, బాబుకి చాక్లెట్స్ పంచి కేక్ కటింగ్ అయితే చేపిమన్నారు. అందుకని ఇంకా నేనైతే చాక్లెట్స్ పంచేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేపించేసాను బాబుకి, మా హస్బెండ్ చెప్పినట్టుగా. సో ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ అయితే బాబు బర్త్డేకి అస్సలు ఉండట్లేదు, మిస్ అవుతూనే ఉన్నారు. సో ఈ ఇయర్ కూడా ఖత్తర్లోనే ఉండిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే మా చుట్టుపక్కలంతా పనిచేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా చిన్న బాబాయ్ కొడుకు అయితే టౌన్కి వెళ్ళి ఇప్పుడే అయితే వచ్చాడు. సో వాడికి కూడా ఇంకా చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ అయితే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఈరోజు అయితే బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా బిర్యానీ, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, పాయసం, గులాబ్ జామున్ ఇవే ఫ్రెండ్స్. బాబు బర్త్డేకి అయితే ఈరోజు రెడీ చేస్తూ ఉండేది నేను. ఈరోజు అయితే మా ఫ్యామిలీ పిల్లలందరూ ఉన్నారు ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీ. నేనైతే అందరితో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. బాబు అయితే ఆడుతూ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను ఏం చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలాసార్లు అయితే చూపించాను కదా సో ఈసారి అయితే నేను ఏం చూపించట్లేదు. ప్రాసెస్ అయితే ఫైనల్గా చేసేసిన తర్వాత చూడండి ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తాను. ఇంకా బిర్యానీ చేయడం కూడా చూపించానంటే వీడియో అయితే చాలా లెంతీ అయిపోద్ది, చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సో అందువల్ల నేనైతే చేసిన ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు. సో ఇవన్నీ అయితే రెడీ చేసేసి ఇంకా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మా పక్కన అవ్వ వాళ్ళకి ఇచ్చేసి వద్దామని ఒక డీస్లో అయితే తీస్తూ ఉన్నాము. ఒక డీస్లో ఇంకా బిర్యానీ, పాయసం, గులాబ్ జామున్, గోంగూర, పెరుగు పచ్చడి మొత్తం అయితే ప్లేట్లలో వేసేసి మా అవ్వ దగ్గర అయితే ఇచ్చేసి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ తిందామని మొత్తం అయితే తీసేసాను. ఇంకా నేను, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరం కలిసి ఇంకా బాబు అందరం కూర్చొని తినేసాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. బాబు బర్త్డేకి చేసిన ప్రతి ఐటెం కూడా చాలా బాగా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. గులాబ్ జామున్ కానీ, పాయసం కానీ, సో బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే సాదిక్ మా తమ్ముడు కూడా ఫైనల్గా తినేశారు. నేనైతే ఇంకా బర్త్డే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దామని బెలూన్స్ అయితే ఊదుతూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబు ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా జరిగింది. సో ఈసారి అయితే కొంచెం అలా సింపుల్గా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి బాబుది మెరూన్ కలర్ డ్రెస్ కదా, సో ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతాయని ఈ రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నాను. బాబుది అయితే మెరూన్ అండ్ వైట్ కదా, సో రెడ్ అండ్ వైట్ బెలూన్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాను. నాకైతే డెకరేషన్ ఏం అంతగా రాదు ఫ్రెండ్స్. సో వచ్చినట్టుగా చేద్దాము అలా అని సో బెలూన్స్ అన్నీ చూడండి టై చేస్తున్నాను. ఇంకా బెలూన్స్ ఊదటంలో మా ఇద్దరు సిస్టర్స్ అయితే బాబాయ్ కూతుర్లు ఇద్దరు హెల్ప్ చేశారు. ఇంకా నేను, మా ఇద్దరు సిస్టర్స్ ముగ్గురం కలిసి చూడండి ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది సింపుల్గా. నేను 3 లెటర్ బెలూన్ అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్, అందువల్ల ఏం చేద్దాం అనుకొని చిన్ని బెలూన్స్ అయితే ఊదేసి దాన్నే 3గా అయితే పెట్టేశాను. థర్డ్ బర్త్డే కదా, సో అందుకని 3 అయితే పెట్టేసి ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను. ఇంకా పిల్లలందరూ చూడండి వస్తూ ఉన్నారు. ఇంకా నేను వెళ్ళేసి పక్కన మా అవ్వ
వాళ్ళందరికైతే పిలిచేసి వచ్చేసాను ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో ఫైనల్గా కేక్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. 3rd బర్త్డే కేక్. నేను ప్రతిసారి బర్త్డేకి కేక్ అయితే గూగుల్ ఇమేజెస్లో చూసుకొని కేక్ అయితే ఆర్డర్ ఇస్తాను. సో ఈసారి కూడా నేను గూగుల్లో చూసి ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ కేక్ పైన కార్ బొమ్మ అయితే ఉన్నింది. ఆ కేక్ తీసుకురాగానే బొమ్మ అయితే బాబు తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. బొమ్మ ఇవ్వు అన్నాడు, కార్ బొమ్మ. అందువల్ల ఆ కేక్ పైన ఉండే కార్ బొమ్మ అయితే బాబుకి ఇచ్చేసాడు. ఇంకా ఆడుకొని ఎక్కడ పెట్టేశాడో తెలియదు ఫ్రెండ్స్. సో ఇంకా 3 నెంబర్ క్యాండిల్ అయితే పెట్టేసి బర్త్డే అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోనైతే పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. फोटोज इसमें का खला अरे खलाया स्टॉप करने
इसमें काट बच्चा सब खा होगा